తులసి తులసిని ఒక కంట కనిపెడుతూనే జాగ్రత్తగా మన ప్లాన్ వర్కౌట్ చేయి. అలాగే అక్క, ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాను. జ్యోతి వల్ల లక్ష్మి జీవితం నాశనమైందన్న ముద్ర వేసే నేను ఇక్కడి నుంచి వస్తాను. నువ్వేం వరి కాకు. వెరీ గుడ్ సంజయ్. లక్ష్మి మీద ప్రేమతోనో గోవర్ధన్ గారి మీద గౌరవంతోనో నేను ఈ పెళ్లి చేసుకోలేదని, తులసి కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి నేను ఈ పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలియచేస్తాను. నేను నీ తమ్ముని అనిపించుకుంటానక్క. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఓకే సంజయ్, కీప్ ఇట్ అప్. రే కానీరా. Cheers. Cheers. అరే శ్రీకాంత్, నా ప్రేమకు విలనయ్యే నా లైఫ్లోకి వచ్చిన సంజయ్ని శాశ్వతంగా వదిలించుకునే అవకాశం వచ్చిందనుకున్నాను రా. ఆ డాక్టర్ చెప్పే అన్ని నిజాలతో లక్ష్మి ఇంకా నా సొంతం అయిపోతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆ డాక్టర్ పిచ్చోడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. అసలేం అర్థం కావడం లేదు. కానీ లక్ష్మి నాకు కావాలరా. అసలు తను మర్చిపోలేకపోతున్నాను రా. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. ఆ బాధ కాస్త దిగమింగుకోవడానికే కదా నీకు ఈ మందు అలవాటు చేసింది. ఈ మందు అనేది మత్తు దిగేదాకే పనిచేస్తుందిరా. మళ్ళీ నాకు నా లక్ష్మి గుర్తొస్తుంది. ఏదో ఒకటి చేయాలరా. ఏం చేస్తావో చెప్పరా. సంజయ్ని వదిలించుకోవాలంటే ఒక్కటే, వాడిని చంపేయాలి. కానీ చంపేంత క్రిమినల్గా మా అమ్మ నన్ను పెంచలేదు. అలాంటి పని నేను చేయలేను. 2, సంజయ్ లక్ష్మి విడిపోయేలా చెయ్యాలి. కానీ విడిపోయేంత తప్పైతే లక్ష్మి చేయదు. సంజయ్ నందినికి చెప్పడం వల్లే లక్ష్మి మెడలో తాళి కట్టాడు కాబట్టి లక్ష్మి విడాకులు ఇవ్వదు. నేనేం చేయాలో నాకు అస్సలేం అర్థం కావట్లేదు. చంపడం కష్టమని నువ్వే చెప్తున్నావు. అలా చేయమని నేను కూడా చెప్పను. ఫ్రెండ్ అంటే సమయస్ఫూర్తిగా నీకు హెల్ప్ అయ్యే సలహా ఇవ్వాలి, కానీ నీ జీవితం పాడయ్యే సలహా ఇవ్వకూడదు. మరి నువ్వే నాకు మంచి సలహా ఇవ్వరా. నాకు కావాల్సింది ఇదేరా. ఇప్పుడు నేను నీకిచ్చే సలహా నువ్వే కాదు, ఆ సంజయ్ కూడా వినాలి. హలో శ్రీకాంత్. రే జ్యోతి, లక్ష్మి విషయంలో నీ విషయంలో సంజయ్ ఏ పొజిషన్లో ఉన్నాడో నీకు తెలుసు. మీరిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు. ఇంకా ఒకరి మనసులో ఒకరున్నారని, అంతేనా? అవునరా. ఎస్, జ్యోతికి మందు పోస్తూ
శ్రీకాంత్ నా ప్లాన్ బాగా వర్కౌట్ చేస్తున్నాడు. సూపర్ సూపర్ శ్రీకాంత్ నువ్వు. జ్యోతి, సంజయ్ ఎలాంటి వాడైనా లక్ష్మి ఎంత గొప్ప భార్యగా అక్కడున్నా నీకు బాగా హెల్ప్ అయ్యే ఒక ఐడియా చెప్తా, వింటావా? ఏంట్రా అది? ఇలాంటి చెత్త ఐడియా ఇచ్చాడేంటని నువ్వు నన్ను తిట్టుకోకూడదు, ముందే చెప్తున్నా. ఏంటో చెప్పరా. చెప్తాన్రా. భార్యాభర్తల అనుమానం అనే కాన్సెప్ట్ భార్యాభర్తలు విడిపోయేలా చేస్తుంది. కపుల్స్ విడిపోవడానికి అంతకంటే గొప్ప బలహీనత ఇంకే ఉంటుంది? అనుమానం ఎందుకు వస్తుందిరా? రాదు, అది మనం క్రియేట్ చేయాలి. సంజయ్ చూస్తుండగానే నువ్వు లక్ష్మి రూమ్లోకి వెళ్ళి తనతో హ్యాపీగా స్పెండ్ చేస్తున్నట్టు నటించు. లక్ష్మి కూడా నేను చూడగానే గట్టిగా అరవదు, నీ పరువు తీయాలని చూడదు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, లక్ష్మి మీద విరక్తి వచ్చి సంజయ్ సందిగ్ధంలో పడతాడు. ఏ అనుమానం లేనివాడికి అనుమానం పుట్టుకొస్తుంది. మందు మత్తెక్కిస్తూ మాటలు మనసును రెచ్చగొడుతున్నాయి. నేను అనుకున్న దానికంటే ఎక్కువే నటిస్తున్నావు శ్రీకాంత్. జ్యోతి లక్ష్మిల అఫైర్ కాన్సెప్ట్ అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ప్లాన్ సక్సెస్. అనుమానం పెనుపూతమై సంజయ్ పానిక్ అయిపోతాడు. లక్ష్మిని అవాయిడ్ చేయాలని, వదిలించుకోవాలని చూస్తాడు. ప్లాన్ వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందిరా. ఈ రాత్రికే నీకు ఛాన్స్ రా. లక్ష్మీ సంజయ్లు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక నువ్వేం చేయలేవు. ప్లాన్ చేయరా. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ లక్ష్మి నీకు తప్పకుండా దొరుకుతుంది. అలాగేరా, ఈ ప్లాన్ వర్కౌట్ చేస్తాను. అది కూడా ఈ నైట్కి. రే జాగ్రత్త రమ్మా, ఆల్ ది బెస్ట్. సరేరా, ఓకే. సంజయ్. శ్రీకాంత్, అంతా విన్నావు కదా, ఎలా రెచ్చగొట్టాలో అలా వాడిని రెచ్చగొట్టి పంపించాను. ఇక మిగతా కదా నువ్వు చూసుకో. వెరీ గుడ్ శ్రీకాంత్. ఈ రెచ్చగొట్టే ఎపిసోడ్ నువ్వు గ్రాండ్ సక్సెస్ చేశావు. ఈ బెడ్రూమ్ అఫైర్ ఎపిసోడ్ నేను సూపర్ సక్సెస్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను శ్రీకాంత్. సంజయ్ చూస్తుండగానే నువ్వు లక్ష్మి రూమ్లోకి వెళ్ళి తనతో హ్యాపీగా స్పెండ్ చేస్తున్నట్టు నటించు. లక్ష్మి కూడా నేను చూడగానే గట్టిగా అరవదు, నీ పరువు తీయాలని చూడదు. జ్యోతిరాదిత్య గారిని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టి నేను వర్కౌట్ చేయబోయే జ్యోతి లక్ష్మిల అఫైర్ కాన్సెప్ట్కు ఫౌండేషన్ వేశాను. నేను వేసిన స్కెచ్ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాల్సిందే. మరి జ్యోతిని ప్రిపేర్ చేశాను, లక్ష్మిని కూడా ప్రిపేర్ చేయాలి కదా. ప్లాన్ రెడీ. ఈ టాబ్లెట్ పాలల్లో కలపాలి. కాసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి లక్ష్మి హాయిగా నిద్రపోవాలి. తనకు మేలుకొచ్చేసరికల్లా పరువు తీసేయాలి.
లక్ష్మి అలా ఒట్టి చేతులతో వచ్చావేంటి? మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ తీసుకురావచ్చు కదా. నా ఒక్కడి కోసం కాదు, ఇద్దరూ తాగడానికి. నీకు కావాలంటే తీసుకొస్తాను. లక్ష్మి నా ఒక్కడికే అనుకో, కాకపోతే నాకు కాస్త కంపెనీ ఇచ్చినట్టుంటుంది. ఇద్దరికి తీసుకురా. వెరీ గుడ్ లక్ష్మి. అప్పుడప్పుడు నేను నీకు నచ్చక నిలదీస్తుంటావు, కానీ నేనంటే నీకు చాలా గౌరవం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తీసుకో. అరే షుగర్ చాలా తక్కువగా ఉంది లక్ష్మి, వెళ్ళి షుగర్ తీసుకొస్తావా? నువ్వు తాగు లక్ష్మి. నాలో ఉన్న లోపం మా వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా ఉండాలంటే లక్ష్మి మీద ఈ మచ్చ పడాల్సిందే. తప్పదు లక్ష్మి. లక్ష్మి నువ్వు కింద పడుకుంటావా బెడ్ మీద పడుకుంటావా? కింద పడుకుంటాను. నువ్వు లక్ష్మి నువ్వు బెడ్ మీద పడుకోవాలి. అతిథులుగా మనం వచ్చిన చోట కూడా నేను కింద పడుకోబెడుతుంటే నేను నీకు పెద్ద సైకోలా కనిపిస్తాను. నాకంత బ్యాడ్ ఇమేజ్ ఎందుకు? హ్యాపీగా నువ్వు బెడ్ మీద పడుకో, నేను అలా సోఫాలో కింద పడుకుంటాను. మరేం పర్లేదు. నిన్ను ఆరాధించడంలోనే కాదు, నీకోసం అడ్జస్ట్ అవడంలో కూడా నేను ముందుంటాను. పడుకో లక్ష్మి. వెరీ గుడ్ లక్ష్మి. నీకే తెలియకుండా నా ప్లాన్కు ఇంత కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లక్ష్మికి జ్యోతి మధ్య అఫేర్ ఉన్నట్టు లక్ష్మిని వాడు ట్రాక్ చేశాడని, లొంగ తీసుకున్నాడని ప్రూవ్ అయ్యేలా ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. తప్పుడు కొడుకుగా వాడిని ఆ తులసి ముందు వాడి అన్నల ముందు
నిలబెడతాను. లక్ష్మి మెడలో తాళి తెంచి పడేసైనా నేను తనని తీసుకొస్తానంటే నువ్వు నా చెంప పగలగొట్టి అలాంటి పని చేయడం ద్రోహం రా అని చెప్పావు. మరి ఈ సంజయ్ చేసిందేంటమ్మా? ద్రోహం కాదా? మోసం కాదా? లక్ష్మి జీవితానికి ఏం పరిష్కారం చూపిస్తావమ్మా? నాకేం అర్థం కావడం లేదురా. ఈ సంజయ్ ఎంత ఫ్రాడో నాకు అర్థమైందమ్మా. లక్ష్మికి న్యాయం జరగాలి. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? జ్యోతి వల్ల ఈ ఇంట్లో ఏ గొడవ రాకూడదని, లక్ష్మి గాని సంజయ్ గాని ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదనేసి వాడికి నేనంతా చెప్పాక కూడా వాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు రేవతి. కనీసం లక్ష్మి వెళ్లే వరకైనా నా మాట కోసం ఆగొచ్చు కదా. మీ మాట వినాలన్నా ఆ ఆలోచన ఉన్నా కాని లక్ష్మిని చూసి జ్యోతి ఆగలేకపోతున్నాడత్తయ్య. నువ్వన్నదే నిజమే రేవతి. ఈ ఆలోచనే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి కంటికి కునికే లేకుండా పోతుంది. జ్యోతిని చెన్నై వెళ్లమన్నా అర్థం చేసుకోలేదు. లక్ష్మి ఎవరో నువ్వెవరో అన్నట్టు ఉండాలని మీరు మరీ మరీ చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు. మీ టెన్షన్ నాకు అర్థమవుతుందత్తయ్య. కానీ రేపు ఉదయం వాళ్ళు వెళ్ళిపోతారు కదా, బాధగానో భారంగానో ఎలాగోలా ఈ రాత్రి గడిచిపోనివ్వండత్తయ్యా. రేపట్నుంచి జ్యోతి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క రాత్రి క్షణక్షణం ఒక గండంలాగే గడుస్తుంది. మళ్ళీ జ్యోతి ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఆ సంజయ్ ఏం చేయబోతున్నాడోనని కంగారుగా ఉంది. సంజయ్ ఏదో చేయడమేంటత్తయ్యా? చెప్పండి అత్తయ్యా. అది అదేంటో నాకు చెప్పకూడని విషయమైతే పర్లేదత్తయ్యా, నేనర్థం చేసుకోగలను. చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మీరే చెప్తారు. అయ్యో రేవతి, ఇది నీకు చెప్పకూడని విషయమేమీ కాదు. ఇప్పుడే చెప్తాను రేవతి. ఆ లక్ష్మి సంజయ్ జంటగా ఇక్కడికి రావడం వెనక ఆ నందిని ప్లాన్ ఉంది. ఏంటత్తయ్య మీరు చెప్పేది? అవును రేవతి, మన కుటుంబం మీద చాలా అభిమానం ఉన్నట్టు దూరమైన బంధుత్వాల్ని మళ్లీ కలుపుకోవాలన్న గొప్ప మనసుతో లక్ష్మిని సంజయ్ ఇక్కడికి తీసుకురాలేదు. మన కుటుంబం మీద పగతో ఆ నందిని ప్లాన్ వేస్తే ఆ నందిని పగ తీర్చడానికి తీసుకొచ్చాడు. జ్యోతి హద్దు దాటి ప్రవర్తించకుండా వాణ్ణి ఆపాలి. లక్ష్మి మీద ఎలాంటి కళంకం రాకుండా కాపాడి క్షేమంగా ఎలా వచ్చిన ఆడపిల్లని అలా నందిని ఇంటికి పంపించాలి. అత్తయ్య, లక్ష్మీ సంజయ్ మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నాకనిపించిందత్తయ్య, ఆ నందిని కుట్ర ఏదో ఉంది అని. మీరు చెప్పాక నాకు క్లియర్గా అర్థమైపోయింది. నిజం తెలిసాక మీరెందుకు అత్తయ్య ఊరుకుంటున్నారు? ఇప్పుడే సంజయ్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. బాగా గడ్డి పెట్టండి. రేవతి, మనం సంజయ్ని నిలదీయడానికి ఎంతో సేపు పట్టదు. కానీ మనం ముఖ్యంగా బుద్ధి చెప్పాల్సిందే నందినికి. ఈ రాత్రి ప్రశాంతంగా గడిచిపోవాలి. లక్ష్మి సంజయ్లను నందిని ఇంటికి పంపించాక ఆ నందిని సంగతి చెప్తాను. అంత తేలిగ్గా వదిలిపెట్టను.
జ్యోతి, సంజయ్కి నీ మీద లక్ష్మి మీద అనుమానం వచ్చేలా క్రియేట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఈ టైం కోసం ఎదురు చూస్తున్నాను రా. ఝాన్సీ గారు, తులసి గారు, అందరూ 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 ఏమైంది? అందరికీ ఇలాంటి ఒక విషయం చెప్పడం చాలా చాలా సిగ్గుగా ఉంటుంది. జ్యోతి లక్ష్మిలు ఇద్దరు ప్రేమలో మాత్రమే లేరు, ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది.